పల్నాడు జిల్లా నరసరావుపేటలో కొత్తగా ఆవిష్కరింపబడిన దేవాలయం చూడడానికి చాలా బాగుంది. ఎలాంటి దోషాలకైనా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. లోపలికి అడుగు పెట్టగానే గణపతి ఒకే పానమట్టం మీద రెండు వైపులా గణపతి చాలా బాగా మనకి దర్శనమిచ్చి ఆయన అనుగ్రహం లభించేటట్టుగా మనకి లోపలికి వెళ్ళగానే రాజగణపతి, తరువాత లోపలికి వెళ్ళగానే శివుడి అభిషేకం మన చేతులతో మనమే స్వయంగా ఉదయం సాయంత్రము మనము అభిషేక ద్రవ్యాలు తీసుకొని వెళ్తే పంతులు గారు ఎప్పుడు అక్కడే ఉంటారు. మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. పెళ్లి రోజైనా పుట్టినరోజైనా ఏ పండగైనా ఎప్పుడైనా మనము ప్రతిరోజు మనకి అభిషేకం చేసుకునే భాగ్యం లభించింది. ఇక్కడ మన చేతులతో స్వయంగా మనమే అభిషేకం చేయొచ్చు. కొత్తగా ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో చెరువు వల్లప చెరువులో ఈ గుడిని నిర్మించారు. చాలా బాగుంది. ఇక్కడ నాగదేవతలు చాలా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. నాగదేవతలు పడిగలో నాగదేవతల పూజలు కూడా చేస్తున్నారు. నాగదేవతలకు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అయినా సుబ్రహ్మణ్య స్వామి పూజలైనా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి.